బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్లోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ నాయకులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. గాదె వెంకటరెడ్డి 1940 జూలై 10న ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరి గ్రామంలో జన్మించారు. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పర్చూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 1991 ఉప ఎన్నికల్లో 1994 సార్వత్రిక ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా ఎన్నికై నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2004-2009లో జరిగిన ఎన్నికల్లో బాపట్ల నుండి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి, కొణిజేటి రోసయ్య మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2016 ఏప్రిల్ 29లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 2020 మార్చి 16న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ఇన్లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ గగన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి ఇవాళ కన్నుమూశారు. ఆయన గత కొద్ది రోజులుగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతోటి ఆయన బాధపడుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అయితే వెంకటరెడ్డి మృతిని వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే ధృవీకరించారు. వెంకటరెడ్డి మరణం పైన కూడా పలువురు రాజకీయ నాయకులు కూడా సంతాపం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా గాదె వెంకటరెడ్డి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆయన 1940 జూలై 10న ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో గాదె వెంకటరెడ్డి జన్మించాడు. ఆయన మొదటగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన అరంగేట్రం చేసి 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పరచూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి 2 సార్లు ఆయన ఓడిపోవడం జరిగింది. అలాగే 1983, 1985, 89 ఎన్నికల్లో వరుసగా ఆయన ఓటమి చవిచూశారు. అలాగే 1991లో ఉప ఎన్నికలు, అదేవిధంగా 1994 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన పర్చూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి యొక్క మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే 1999లో కూడా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. మరలా 2004, 2009 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా కొణిజేటి రోసయ్య మంత్రివర్గంలో కూడా ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. అయితే ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందో ఆ తర్వాత 2014 నుంచి మాత్రం ఆయన ఎన్నికలకు, ఈ పోటీలకు అయితే దూరంగా ఉండడం జరిగింది. ఆ తర్వాత ఎంతో కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన 2016లో కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు చెప్పి టీడీపీలో అయితే చేరడం జరిగింది. తర్వాత దాదాపు 4 ఏళ్ల పాటు టీడీపీలో ఉన్న ఆయన 2020లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. ఆ తర్వాత ఆయన వయోభారంతో పాటుగా అనారోగ్య సమస్యలతో అయితే పార్టీకి అయితే దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయన కుమారుడు ఏదైతే గాదె మధుసూదన్ రెడ్డి ఉన్నాడో ప్రస్తుతం ఆయన పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా అయితే కొనసాగుతా ఉన్నాడు. అయితే ఏదేమైనా ఎంతో రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి యొక్క గాదె వెంకటరెడ్డి ఇవాళ మృతి చెందడం అయితే ఇటు ప్రకాశం జిల్లాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, అదేవిధంగా పలువురు రాజకీయ నాయకులందరూ కూడా ఆయనకు సంతాపం తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. గగన. ఎస్ రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.